హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రమీస్ వరల్డ్. ఈరోజు ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ పఫ్లీ కేక్ రెసిపీని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా చేద్దాం చూద్దాం రండి. నేను మా బాబు బర్త్డే కోసం నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇంట్లో సరదాగా సెలబ్రేట్ చేసాం. అనుకోకుండా మా బాబాయ్ కూడా వచ్చి మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు అండ్ బ్లెస్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. మా బాబు క్యాండిల్ ఊది మా కేక్ కట్ చేసి వాళ్ళ డాడీకి, వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ అన్నయ్యకి కూడా పెట్టారండి. మా పిల్లలు బయట కేక్ కన్నా నేను తయారు చేసే కేక్ అంటే చాలా ఇష్టంగా తింటారండి. మీ పిల్లల కోసం కూడా మీరు తయారు చేయాలని నేను ఈ కేక్ వీడియో పెడుతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో 1 కప్ షుగర్ అండ్ 2 ఇలాచీ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనం ఎగ్లెస్ కేక్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎగ్స్ ఏమి ఉండవండి, ఓన్లీ వెజ్ కేక్ మాత్రమే. ఇలా పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలండి. అలా వేసుకున్న దాంట్లో 1 కప్ మైదా పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ లిటిల్ బిట్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. కలుపుకున్న మిశ్రమంలో 1 కప్పు పెరుగు వేయాలి, 1 కప్పు ఆయిల్ వేయాలి, అలాగే 1 కప్పు పాలు కూడా పోసుకొని ఇవన్నీ బాగా కలపాలండి. ఒకే యాంగిల్లో కలపాలి. మనం కేక్ బ్యాటింగ్ చేయడానికి చూసారా స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా అలాంటివి ఉంటే ఒకే సర్కిల్లో మనం కలుపుతూ ఉండాలి. అలా కలపడం వల్ల కేక్ మనకి బాగా ఫ్లఫీగా వస్తుందండి. అలా ఇష్టాసరంగా చేయకూడదు. అలా చేసిన మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉన్న ఒక పాత్ర లాంటిది తీసుకోవాలండి. అలా తీసుకుని అందులో ఇసుక వేసి వేడి చేస్తున్నాను. ఇవి వేడి అయ్యేంత లోపు ఒక బౌల్ తీసుకున్నాను. నా దగ్గర కేక్ గిన్నెలు లేవండి, కానీ ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె తీసుకున్నాను. దానికి లిటిల్గా ఆయిల్ కానీ గీ కానీ రాసుకోవచ్చు. అలా రాసిన దాని మీద ఆ గిన్నెకి ఆయిల్ మొత్తం అప్లై చేసి దాని మీద కొంచెం మైదా పిండి కూడా జల్లానండి. ఎందుకంటే కేక్ మనకి గిన్నెకి అంటుకోకుండా వస్తుంది. స్క్రీన్లో చూపించిన విధంగా గిన్నెలో నేను మొత్తం కేక్ బ్యాటర్ని మొత్తం వేసానండి. వేసి దాన్ని 2 టైమ్స్ మనం కిందని ఇలా కొట్టాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. ఇప్పుడు కేక్ కొంచెం టేస్టీగా పిల్లలు ఇంకా బాగా ఇష్టంగా తినడం కోసం పైన జీడిపప్పు వేసాను. అలాగే టూటీ ఫ్రూటీ అండ్ కిస్మిస్ కూడా నేను జల్లానండి. నాకు చూసారా స్క్రీన్లో చూపించినట్టు ఇసుక బాగా హీట్ అయ్యింది. కేక్ గిన్నెను ఆ ఇసుక మీద పెట్టి నేను మూత పెట్టానండి. కేక్ నాకు కంప్లీట్గా అవ్వడానికి నాకు 50 మినిట్స్ పట్టిందండి. మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. మరీ సిమ్ కాదు, మరీ హై కాదు, మీడియంలో పెట్టుకోవాలి. నేను చూసారా కేక్ నేను మూత తీసి చూశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, కానీ ఇంకా ఉడకాలి. అలా మనకు తెలియాలి అంటే నేను స్క్రీన్లో చూపిస్తున్నాను చూసారా, కత్తి లోపలికి తీసానండి. మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూను లేకపోతే ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆ కత్తికి ఇంకా అంటుకుంటుంది, అందుకని నేను మళ్ళీ మూత పెట్టి ఉంచాను. ఇప్పుడు కంప్లీట్గా కేక్ కుక్ అయింది. ఇప్పుడు ఎటువంటిది కూడా చాక్కి అంటుకోవట్లేదు. ఇప్పుడు మెల్లిగా దాన్ని నేను బయటని పెట్టాను. కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేసి చల్లారిన తర్వాత కేక్ని నేను తిరిగేసానండి. చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. యాక్చువల్లీ కేక్ కిందది కూడా బాగా రావాలి, బట్ కేక్ కిందన అడుగు భాగం అంటుకుపోయింది. కానీ కేక్ మాత్రం చాలా ఫ్లఫీగా వచ్చింది. చూపిస్తారు కదా మీరే స్క్రీన్లో చూసిన విధంగా. చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా మనం ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మీకు నా కేక్ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అదే రోజు మా అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చి మా అబ్బాయికి సర్ప్రైజ్ చేశారండి. వాళ్ళు వేరే కేక్ ఒకటి తీసుకొచ్చారు. మా అబ్బాయి అయితే చాలా హ్యాపీ. చూసారు కదా ఎంత హ్యాపీ అవుతున్నాడో. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఇంట్లో కూడా కేక్ తయారు చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ.